హాయ్ గైస్, ఈరోజు మనం పాస్తా అయితే చేసుకోబోతాం. సో దానికోసం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్న విధంగా అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం పాస్తాని యాడ్ చేసుకోవాలి. సో సో వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి పాస్తాని. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి ఇంకో బౌల్లోకి ఇదంతా పాస్తా తీసుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ సో మరి మనము ముందుగానే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, గార్లిక్, జింజర్ అంతా రెడీ చేసుకొని ఒక ప్యాన్లోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్లోకి ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ని అలాగే చిల్లీని మంచిగా వేయించుకోవాలి. మంచిగా స్టిర్ చేసుకున్న తర్వాత క్యారెట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందాక చూపించిన ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఒకసారి స్టిర్ చేసుకున్నాక కొంతసేపు వెయిట్ చేసి తర్వాత గార్లిక్ని అలాగే జింజర్ని చిన్నగా తరుక్కోవాలి. చిన్నగా తరుక్కున్న గార్లిక్ని జింజర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ వెంటనే చేసేయాలి కాబట్టి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఇంకా ఈజీగా అయిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి డిస్టర్బ్ చేయకుండా. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టుగా చక్కగా స్టిర్ చేసుకున్నాక అదంతా కలిపేసి తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకున్నాక పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడిని యాడ్ చేసుకొని ఆ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి స్టిర్ చేసుకున్నాక మంచిగా టొమాటో సాస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మిక్చర్లోకి. ఆ తర్వాత ఇందాకలా పక్కకు తీసి పెట్టుకున్న పాస్తాని మళ్ళీ యాడ్ చేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా స్టిర్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. అంటే లైక్ ఉడకడానికి టైం ఇవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా మంచిగా స్టిచ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని మనం దీన్ని తినేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.